హైదరాబాద్ లోని కేఎల్ యూనివర్సిటీలో పత్రి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ ను మినిస్టర్ గడ్డం వివేక్ రిలీజ్ చేశారు. కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి మినిస్టర్ గడ్డం వివేక్ తో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని అభినందించారు. చాలా సంతోషం అయింది. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈ రోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈ రోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్ గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. సక్సెస్ఫుల్ గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్ లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు కేఎల్ యూనివర్సిటీ. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇక్కడ కేజీ టు గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్